నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పబడేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు అని చెప్పాలి. అంతేగాని 5వ తారీఖు శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తిథి వార నక్షత్ర యోగకరణాలని అయి ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాఘ్ర యోగము, తైతుల కరణం, తిరిగి వార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురుడు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమనే చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురుగారు, మరి ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారి గురించి ఎలా ఉందని అడుగుతున్నావు నువ్వు. బాగానే ఉందమ్మా. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభరాశికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. కానీ శని నడక తీరుని, అంటే ఒక ఇంటిలోంచి శని ఒక ఇంటిలోకి మారాలంటే, అంటే ఒక రాశి నుంచి 2వ రాశిలోకి వెళ్ళాలంటే 2.5 సంవత్సరముల కాలం పడుతుంది. శనిని మందగమనుడు అంటారు. నెమ్మదిగా నడుస్తాడు. ఉన్న గ్రహాలన్నీ కూడా స్పీడ్గా నడుస్తాడు. అయితే ఫాస్ట్గా నడిచే గ్రహం ఏది? చంద్రగ్రహం. 2.5 రోజులకి ఒక ఇంటిలోంచి ఒక ఇంట్లో మారిపోతాడు. ఈ యొక్క చంద్రతత్వము ఈ యొక్క రోజు 1వ తారీఖు నాడు ఎక్కడున్నాడు? మిథునంలో ఉన్నాడు. 2, 3, 4వ తారీఖు మధ్యాహ్నానికి కర్కాటకంలో వెళ్ళిపోతాడు. 5, 6, 7వ తారీఖు నాటికి సింహంలోకి వెళ్ళిపోతాడు. ఇలాగ మారుతూ ఉంటాడు. ఈ యొక్క చంద్ర విధానం మార్పులోకి వచ్చేసరికి కుంభరాశి వారి పరిస్థితి ఇలా ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి ప్రభావం ఎక్కువ ఉంది. అయితే ఏంటంటే అశ్రద్ధ, అజాగరూకత, ప్రతిదాన్ని కూడా చేద్దాంలే అమ్మని బద్ధకం. ఏలినాటి అంటేనే బద్ధకం. చేద్దాం, కంగారేముంది? కంగారేమీ లేదు. పంపలు ములిగిపోతాయి. కట్టి అన్నీ అవి వచ్చేదాకా అమావాస్య ఆగదు. అమావాస్య వచ్చేద్ది, అవి ఎప్పుడో వస్తాడు. చేద్దాంలంటే ఇలా ఉంటుంది. ఈ కుంభరాశి వారి ఫలితంలో అలాగే ఉన్నాయి. అనుకున్న పనులు చేసేద్దాం, తొందరగా చేసేద్దాం అంటే చేసుకోకపోతే అయిపోతాయి. అటువంటి విధానంలో ఉంటాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ చేసేవారి పరిస్థితి ఏ రకంగా ఉంది? కుంభరాశి వాళ్ళని రియల్ ఎస్టేట్ వారు చేసే పరిస్థితి సమతల్యంగా ఉంది. ఎక్కువ లాభం రావట్లేదు, అలాగే నష్టం కూడా రావట్లేదు. సమతల్యంగా ఉంది రియల్ ఎస్టేట్. సిమెంట్ వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉన్నారు? రియల్ ఎస్టేట్ అనగానే కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఐరన్ వస్తుంది, సిమెంటు ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, ఇటువంటి అన్నీ వస్తాయి. ఇటువంటి వ్యాపారాలకు ఏ రకమైన పరిస్థితి ఉంది? ముఖ్యంగా సిమెంటు, ఇటుక, ఐరన్ ఉన్నవారి పరిస్థితి ఏంటంటే ఆచితూచి అడుగులే వేయాలి. మన బాగానే ఉందలే అనుకుని ఎదరికెళ్ళిపోతే ఏమీ సుఖద సంతోషాలని పొందలేరు. అనుకున్న ఫలితాలని దగ్గరికి
చేరనివ్వరు. అటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుకునే పిల్లలు జాగరూకత వహించండి, బద్ధకాన్ని విడనాడండి, ఏదైనా సరే ర్యాంక్ని సాధించడానికి ప్రయత్నం చేయండి, అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలగాలి, అది పొందాలి. అంతేగాని మధ్యలో వదిలేయకూడదు. మధ్యలో వదిలేస్తే లేకపోతుంది, ఎట్టి వల్ల కుదరదు. అలాగే కొన్ని రెమెడీస్ కూడా వెనుక చెప్తాను, ఆ చెప్పినప్పుడు అవి కూడా మీరు కూడా పాటించండి. భార్యాభర్తల మధ్యన కలహములు ఏమైనా ఉన్నాయా? చిరుచురు కలతలు ఉన్నాయంతే, పెద్ద విశేషంగా లేదు. ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారికి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే కుంభరాశిలో ఉన్న తల్లిదండ్రులు, వివాహం చేయవలసిన తల్లిదండ్రులు ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క కుంభరాశిలో ఈ శ్రావణ మాసంలో మాటలు జరుగుతాయి రావాలంటే. ఎందుకంటే ఈ యొక్క శని ఉన్న స్థానము కుంభస్థానంలోనే ఉన్నాడు, కుంభరాశిలోనే ఉన్నాడు. స్వరాశి అయ్యింది. నక్రష్య కుంభరాశస్య నాయక సూర్యనందన అన్నారు. మకర కుంభరాశులన్నీ శని భగవానుడే. అయితే ఈ 7వ తారీఖు వచ్చింది కదా, 7వ తారీఖు వచ్చేసరికి చంద్రుడు ఎక్కడికి వచ్చాడు? సింహరాశిలోకి వచ్చాడు. సింహరాశిలో ఉన్న వాళ్ళు ఎవరో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు కూడా శని భగవానుడికి మిత్రులయ్యారు. ఈ యొక్క బహుళ ద్వాదశి అనుకున్నది పంచమిలాగా వచ్చాడు, శుద్ధ పంచమిలోకి వచ్చాడు చంద్రుడు, శుభతత్వంలోకి వచ్చాడు, మిత్రక్షేత్రంలోకి వచ్చాడు. అప్పుడు చంద్రుడి దృష్టి కూడా శని భగవాను మీద పడింది. అందువలన మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే శుభవార్తలు అంటారు, శుభకార్యములు చేస్తారు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి. ఇక విద్యార్థులు ఇందాక చెప్పుకున్నాం, బద్ధకాన్ని విడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అత్యంత విలువైన మాసం ముందుంది, సెప్టెంబర్ నెల, దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి బద్ధకాన్ని విడండి, ఎదరికి వెళ్ళండి. అలాగే కొత్తగా ఏ పని ప్రారంభించాలనుకున్నా ఈ మాసంలో ప్రారంభించవచ్చు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం కానీ లేకపోతే ఇంకోటి చెయ్యాలని ప్రారంభించాలనుకుంటే ఈ మాసంలో ప్రారంభించండి. ఈ మాసంలో అన్ని శుభదాయకాలే ఉన్నాయి, పెళ్లి మొత్తాలే ఉన్నాయి. ముందడుగు వేసినందువల్ల ఉపయోగం ఉంది, వెనకకి వెళ్ళక్కర్లేదు. అన్ని విధాలుగా లాభదాయకమైన పరిస్థితులు పొందుతారు కుంభరాశి వారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంధువర్గం, కుంభరాశి వారికి బంధువర్గం ఎవడైతే ఉన్నారో, ఏ బంధువు అన్నది కాదు, నేను చెప్పట్లేదు. అక్కలు అవ్వచ్చు, అన్నలు అవ్వచ్చు, తమ్ముళ్ళు అవ్వచ్చు, మేనతలు అవ్వచ్చు, మేనమామలు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, పెద్దంటి పిల్లలు అవ్వచ్చు. ఇటువంటి బంధువర్గం వాళ్ళతో మాత్రం చాలా ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. వీరి యొక్క మాట్లాడే మాటల వలన ఆ యొక్క ఇబ్బందిని పొందుతున్నారు. కాబట్టి కుంభరాశి వారు మాటలు తక్కువ ఉండాలి, అటువంటి విధానాలు చేసుకోవాలి. సరేనండి, ఇవన్నీ ఈ రకంగా ఉన్నాయి, ఇవన్నీ తొలగాలండి. తొలగాలంటే ఏం చేయాలండి? పరిహారాలు ఏం చేస్తే తొలుగుతాయి అని అనుకున్నాం. ఏంటి? అలాగే శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఉంటాయి. శ్రావణ మంగళవారం నాడు ఆడవారు పూజ చేసి పిల్లల్ని పిలుస్తారు, ఆడవాళ్ళని పిలుస్తారు. చక్కగా పసుపు గంధము రాసి కాళ్ళకు మొక్కు ఏదో చేసి శనగల వాయనిస్తారు. శనగల వాయనిస్తున్నప్పుడు తో పాటు వీళ్ళు పచ్చని పుష్పం, చామంతి పువ్వు అండి, మీకు ఇంకా కలిసి ఉంటే ఎల్లో కలరు గులాబీలు అమ్ముతారు, సాయిబాబా గుడి దొరుకుతుంది, కొంచెం రేటు కూడా 5 రూపాయలు అవుతుంది. ఆ పువ్వు ఇవ్వాలి. ఆ పువ్వుని ఈ ఆడవారికి ఇవ్వాలి. ఇలా ఇస్తున్నందువల్ల ఎప్పుడైతే ఈ చామంతి పువ్వుని ఎప్పుడైతే ఇచ్చారో, చామంతి వలన అనేకమైన కోరికలు తీరుతాయి, దోషాలు తొలుగుతాయి.
అందువల్ల చామంతి పువ్వు నమ్మండి. అసలు రూలుగా ఈ రాశి వారికి చెప్పాలంటే ఏ పువ్వు ఇవ్వాలి? సంపెంగ పువ్వు ఇవ్వాలి. సంపెంగ పువ్వుని ఈ నెలలో నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావు అని అడుగుతారు నన్ను. అవి వేసవకాలంలో వస్తాయి సంపెంగ పువ్వులు. సంపెంగ పువ్వులు ఇప్పుడు రావు, అది పుయ్యవు. కాబట్టి చామంతిని మేము పెట్టాం. చామంతిని తీసుకోండి. ఇదే వేసవకాలంలో శ్రావణ మాసం వస్తే సంపెంగ పువ్వులతో చేయాలని చెప్పి నేను చెప్తాం. సంపెంగలు అప్పుడు ఉంటాయి కాబట్టి ఈ నెలలో దొరకవు. ఇటువంటి విధానంగా చేయండి. అలాగే ఈ రాశివారు ప్రతి సోమవారం కూడా గుడికి, శివాలయానికి వెళ్ళండి, శివుడిని అర్చించండి, శివనామ సంకీర్తనం చేయండి. 10 మందికి ఉపయోగపడేలాగా అన్నాన్ని కూడా దానం చేయండి. అన్నదానాన్ని చేస్తే ఈ యొక్క చిన్న చిన్న ఆటంకములు, అవరోధములు తొలగి ఉపయోగకరమైన పరిస్థితులు పొందడమే కాకుండా అత్యధికమైన శుభ ఫలితాలను పొందట తథ్యం. అస్తు.